ఎక్కడా? మా బ్యాంక్ వాళ్ళ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్లో. మరి నన్ను పిలవలేదే? నీకు ఇన్విటేషన్ ఏంటి? వచ్చి వచ్చేస్తున్నా. హలో సాయి, ఎక్కడ? సౌదమణి రిసార్ట్స్. ఏం లేదు, మళ్ళీ చేస్తానులే. సాయి, ఏంటి అంత అర్జెంటు? ఆల్రెడీ చాలా లేట్ అయింది. ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశానంటే నీ గురించి నేను తెలుసుకోవడానికి కాదు, నా గురించి నువ్వు తెలుసుకోవడానికి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఏంటది చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఆ రోజు చెప్పినట్టు చాలామంది అమ్మాయిల అబ్బాయిలు మనలాగే కలుసుకుంటారు, కానీ ఈ అబ్బాయి అమ్మాయి మాత్రం జీవితాంతం కలిసే ఉంటారు. హలో, నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడెక్కడా? స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రా. వస్తున్నా. Today is very important day of my life. I got all the happiness I always wanted. I'm feeling so happy, safe. హాయ్, ఏంటంత కంగారు? అవును, కంగారే. నాకు అలానే ఉంది. మనం ఎప్పుడు కలిసిన ఏదో ఒకటి జరుగుద్ది. ఇప్పుడే కూల్గా ఉంది, ఏం జరుగుద్దో ఏంటో. Love is knowing all about someone. ఊపిరి ఆగిపోయేటట్టుంది. విషయం ఏంటి చెప్పు. ఏంట్రా ఊపిరాగిపోయేది? ఫస్ట్ వచ్చి కలిసావు, తర్వాత మాయమైపోయావు. మళ్ళీ ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు? కళ్ళు పోతాయి. యాక్సిడెంట్ అయిన హాస్పిటల్ తీసుకెళ్లి కొత్త కార్ కొనిచ్చి రోజు నిన్ను గుర్తు చేసుకున్నట్టు ప్లాన్ చేశావు కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యూ. ఏం మాట్లాడవేంటి? నీ మొహం. నీకు ఐ లవ్ యూ చెప్పి 3 నెలలైంది. ఇప్పుడు కొత్తగా చెప్పేదేంటి? Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, keni, zarda, etc., or their promotion in any manner. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. నీ బాధ నాకు అర్థమైంది రెడ్డి. ఇక్కడ ఒక ఫిగర్కే దిక్కు లేకపోతే సాయి ఇద్దరిని పట్టాడనేగా. అబ్బా, కరెక్ట్ గా చెప్పే జయరామన్న. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కాదులే. ఎందుకు కాదు సార్? నీ గురించి అన్నీ తెలిసిన వాడిని. నాకే నీ కాన్సెప్ట్ అర్థం కావట్లేదే. ఇక అమ్మాయిల సంగతి ఏం చెప్పు. మీరు బాగా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు సార్. నీకు ఇప్పుడు ఎట్లాగే అనిపిస్తుంది. రేపు అమ్మాయిలకు నిజం తెలిసిందనుకో. తెలియడం కాదు సార్, నేనే నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను.
చెప్తే గంతులేస్తూ ఓకే చేయడానికి వాళ్ళు ఏమన్నా సయామిట్ ఫ్రెండ్స్ అనుకున్నావా, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నావా? బా సూపర్ సార్, సూపర్ ఐడియా ఇచ్చారు. నేనేం ఐడియా ఇచ్చాను? వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ప్రాబ్లం లేదన్నారుగా, ముందు ఆ పని మొదలెట్టేస్తా. క్లోజ్ ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నాకు వాళ్ళిద్దరి గురించి తెలుసు కాబట్టి కలిసి ఉండగలమని అర్థమైంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే, ఫ్రెండ్స్ అవ్వగలిగితే హ్యాపీగా కలిసి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కలవాలంటే ఒక అట్మాస్ఫియర్ కావాలి, ఒక అంబియన్స్ కావాలి, కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే బ్యాంకాక్ లాంటి ప్లేస్కి తీసుకెళ్ళాలి. అది జరగాలంటే ముందు వాళ్ళు రావడానికి ఒప్పుకోవాలిగా. అమ్మాయిలు లవర్స్ మధ్య కుక్క పిల్లనే ఒప్పుకోరు, ఇంకో అమ్మాయిని ఎలా ఒప్పుకుంటారు? చూడు సాయి, ఇంపాసిబుల్ గేమ్ ఆడుతున్నావు, ఓడిపోతావు. సార్, లవ్ చేసిన అమ్మాయిని మోసం చేయడం కన్నా ఓడిపోవడమే మంచిది. కొంచెం యాక్సిలేటరీ అది నువ్వు అడిగిన బైక్ డ్రైవింగ్ నీకు నేర్పించేశాను. మరి నేను అడగబోయేది నువ్వు చేయాలి. మరి నీకేం కావాలో జస్ట్ ఆర్డర్ చేయి, అడక్కు. అయితే బట్టలు సర్దుకో, బ్యాంకాక్ వెళ్తున్నాం. మరి ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నావేంట్రా? పెళ్ళయ్యాక వెళ్దాంలే. ఓ, నీకు అలా అర్థమైందా? మనిద్దరం వెళ్తే అనుమానించాలి కానీ మనతో పాటు తను కూడా వస్తుందిగా. స్టాప్ స్టాప్. తనెవరు? సిమ్రాన్. సిమ్రన్ ఎవరు? సిమ్రానా? తెల్లగా అందంగా ఉంటది, బ్యాంక్ లో పనిచేస్తుంటది, పంజాబ్. తను ఎలా ఉంటుందని అడగట్లేదు, తను అసలు నీకు ఏమవుతుందని అడుగుతున్నాను. బెస్ట్ ఫ్రెండ్. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మన మధ్య తనెందుకు? ఎందుకంటే నువ్వు గుడ్ గర్ల్ అని, క్యూట్ గర్ల్ అని, బ్యూటిఫుల్ గర్ల్ అని తనకు తెలియాలి కదా. అప్పుడే కదా మన పెళ్లికి తను ఒప్పుకునేది. తను ఒప్పుకునేదేంటి? తను ఎవరిని ప్రేమించినా నేను ఒప్పుకుంటే తన పెళ్లి జరుగుతుంది. అలాంటి ఫ్రెండ్షిప్ మాది. ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వాలి కదా. తను ఒప్పుకోకపోతే ఒప్పిస్తాం. నిన్ను ఒప్పించలే అంతే. నీ ఫ్రెండ్ లక్కీరా. దేనికి? నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు. కానీ తనకి నేను నచ్చుతానా? నువ్వు నాకు నచ్చావు, తనకి డెఫినెట్ గా నచ్చుతావు. పక్కన మై హోనా. అయితే చూడు, సిమ్రన్ ని సూపర్ గా ఇంప్రెస్ చేసేస్తాను. అరే, నీకు దారం ఇస్తే చాలే, దండేసి మెల్ల వేసేస్తావు. నువ్వు సూపర్. कॉलिंग बेल ఒక్కసారి కొట్టాలి, అలా దబా దబా బాదేకూడదు. समझे? భయ్యా, क्या? హీ సాయి, మై ఫ్రెండ్. అయినా సరే ఒక్కసారి కొట్టాలి. సాయి, మీట్ మై బ్రదర్ కన్వల్జిత్ సింగ్. హాయ్. కమన్ కమన్. నో ప్రాబ్లం. మీరు వచ్చేది హాల్ వర్కే కదా. హాఫ్ అన్ అవర్లో బిజినెస్ మీటింగ్ ఉంది. 5 minutesలో ఇద్దరం వెళ్ళిపోవాలి. ఏంటిలా వచ్చావు? త్వరగా చెప్పు. కొంచెం గాలి పీల్చుకొని. మా భయ్యా దెబ్బకి ఆగిపోయిందా? కొంచెం జర్క్ అయింది. ఆల్రెడీ 30 seconds అయిపోయింది. చెప్పు త్వరగా, ఏం కావాలి? 2 ఓకేలు కావాలి. నెంబర్ 1, ఒక వారం మనం బ్యాంకాక్ వెళ్తున్నాం. ఓకే, మరి రెండోది ఎందుకు? మనతో పాటు ఇంకొకరు కూడా వస్తున్నారు. అదే నా ఫ్రెండ్ లేదు, చైత్ర. ఓకే కదా? నాట్ ఓకే. వెళ్తే మనిద్దరం వెళ్దాం, లేదంటే మీరిద్దరు వెళ్ళండి. అలా ఎలా కుదిరితే? వెళ్తే ముగ్గురు వెళ్ళాలి. నేను ఫిక్స్ అయిపోయాను అంతే. అసలు తనెందుకు మనిద్దరి మధ్యలో? మన ఫ్యూచర్ తన చేతిలో ఉంది కాబట్టి. వాట్ యు మీన్? కూర్చో, నేను చెప్పేది కూల్గా విను. తన నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. నా గురించి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసు. ఇప్పుడు ఏ అబ్బాయి అయినా తను ఇష్టపడ్డ అమ్మాయిని ఫస్ట్ అమ్మకు చూపించాలనుకుంటాడు. నేను ఈ అమ్మాయికి కూడా చూపించాలనుకుంటున్నాను. మన పెళ్లి జరగాలంటే తను నిన్ను ఓకే చేయాలి. షీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. మరి నేను? యు ఆర్ మై హార్ట్ బీట్ యార్. ప్లీజ్ ఒప్పించుకో, ప్లీజ్ ప్లీజ్. నేను రాను. అసలు ఎవరికో నేను ఎందుకు నచ్చాలి? అది నీ హెడేక్. నువ్వే జెండు బామ్ రాసుకో. భయ్యా, 4 minutes అయిపోయింది. అన్నగారు, నెయ్యి వేసిన జీడిపప్పు. జాగ్రత్తలు, నువ్వు పడ్డా పర్లేదు, బాటిల్ పెడితే కష్టం. ప్రోగ్రామ్ అంతా పాడైపోతుందా? ఓ సాయి, ఏటి కాయ పండ? ఒకటి పండు సార్, ఒకటి కాయ. ఇది ఎక్స్పెక్టెడ్. నేను చెప్పినా వినకుండా వెళ్ళావు. ఇట్స్ ఆల్ రైట్. మర్చిపోవడానికి మందేస్తావు, మందేస్తూ మర్చిపోతావు. తేల్చుకో, నేను పెగ్గలుపుతా. తన పేరేంటి? చైత్ర. ముద్దు పేరు కాదు బాబు, మొత్తం చెప్పు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి కదా. చైత్ర వాసుదేవ్. ఏం లేదు సాయి, కొంచెం కూల్గా ఆలోచించా. ఇంత చిన్న విషయానికే నిన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకా లైఫ్ మొత్తం నీతో ఎలా ట్రావెల్ చేయగలను? నీకు నచ్చానంటే నీ ఫ్రెండ్కి నచ్చకుండా ఎలా ఉంటాను? అయినా నాకేదైనా ప్రాబ్లం అయితే నువ్వుంటావు కదా, ఏమంటావు? ఆ సాయి,
నీ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా? ఏం లేదు, ఉంటే వాణ్ణి కూడా లాక్కెళ్తే మనకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కదా. హే, నువ్వు ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి, ట్రావెల్ డీటెయిల్స్ చెప్తా. ఓకే ఏ సాయి, లార్జా ఎక్స్ట్రా లార్జా? సార్ ఆల్రెడీ నేను ఎక్స్టెసీలో ఉన్నా. మేము ముగ్గురు బ్యాంకాక్ పటాయా. హాయ్. ఏంటి నీ ఫ్రెండ్ నీతో రాలేదా? నేను తీసుకురాలేదు, ఏ? నువ్వు ఫీల్ అవుతావు అని. దాట్స్ గుడ్. మన ఇద్దరం వెళ్ళిపోదామా? తను ఫీల్ అవుద్దాము. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది, నువ్వు ఇప్పుడు వచ్చావు, అదేమో ఇంకా రాలేదు. అందరు వచ్చేదాకా వెయిట్ చేయడానికి అదేమన్నా లార్డ్ గవర్నరా? డ్రెస్ అదిరిందిగా. డ్రెస్ నిన్నంతా కష్టపడి షాపింగ్ చేశాను, తనకి ఇలాగే ఇష్టం అన్నావు కదా. హాయ్. హే సాయి. తను చైత్ర. చైత్ర, సిమ్రాన్, సిమ్రాన్, చైత్ర. హాయ్. హాయ్. మనం ఇంతకు ముందు కలిసామా? ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? ఓకే. ఏంటే ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తావు? ఎక్స్క్యూజ్ మీ, ఐ థింక్ యు ఆర్ మిస్టేకింగ్. నిన్ను ఇంప్రెస్ చేయడం చాలా ట్రై చేస్తుంది, నువ్వు అసలు తక్కువ రెచ్చిపో. ఎక్కడ కలిసామో గుర్తు రావట్లేదక్క. అక్క, నీ ఏజ్ ఎంత? 22. నేను కూడా 22. మనం పేర్లతో పిలుచుకుంటే బెటర్ ఏమో. ఓకే సిమ్రన్. దట్స్ బెటర్. ఏంటిది ట్రెడిషనల్ సాఫ్ట్ అన్నావు, ఇప్పుడు ఇదేమో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టింది. నీకు ఇష్టం ఇలా డ్రెస్ అప్ వచ్చి ఉంటుంది, నువ్వు ఇంప్రెస్ చేయడం కాదు, తను నిన్ను ఇంప్రెస్ చేయడం ట్రై చేస్తుంది. జస్ట్ కోఆపరేట్ చేయి చాలు. ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు తెలుసా. అందుకేగా నువ్వు ఫ్రెండ్ అయ్యావు, నేను గర్ల్ ఫ్రెండ్ అయ్యాను. థ్యాంక్ యూ సిమ్రన్. నువ్వు వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకో. చైత్రది మన పక్క సీట్ కాకుండా చూడు. సిమ్రన్ది మన పక్క సీట్ కాకుండా చూడు. వీళ్ళిద్దరిని ఫ్రెండ్స్ చేయగలనా?